నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత, ఎండి జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. నార్మల్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది మగవాళ్ళతో పోల్చుకుంటే. అప్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయనంటే మనకి నార్మల్ గా ఏంటంటే మూత్రంకి వెళ్ళినప్పుడు మంటలాగా ఉంటుంది, వేడవుతుంది అని అంటారు కదా, అలా మంటలాగా వస్తుంది. అదే విధంగా మూత్రం ఏంటంటే ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు. అంటే ఓన్లీ మూత్రం మంట ఉంటేనే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంది అని కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కువ సార్లు మూత్రంకి వెళ్ళిపోవడం, అదే మూత్రంకి వెళ్ళిపోదామన్న లోపు మూత్రం అనేది కింద పడిపోవడం, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలా మూత్రం కలర్ కూడా చాలా డార్క్ గా, అంటే మనం నార్మల్ గా వైటిష్ ఎల్లో లాగా అలా వస్తుంది కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే డార్క్ రెడ్ గానీ, కొంతమందికి బ్లడ్ లాగా గానీ, కొంతమందికి డార్క్ రెడ్డిష్ లాగా, కొంతమందికి స్మెల్ రావడం మూత్రం కూడా, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మనం సస్పెక్ట్ చేస్తాము. దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాము నార్మల్ గా అంటే కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అనేది ఒక పరీక్ష ఉంటది, ఆ టెస్ట్ చేపిస్తాం. అదే విధంగా యూరిన్ కల్చర్స్ అని అంటారు, కల్చర్ సెన్సిటివిటీ. ఇదేంటంటే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఓకే, అదే విధంగా మన శరీరానికి ఏ యాంటీబయాటిక్ అయితే మనకి యూజ్ అవుతుంది అనేది మనకు ఆ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీలో చాలా మనకి ఉపయోగకరమైన టెస్ట్. ఆ పరీక్ష చేపించుకుంటే కూడా మనకి ఎందువల్ల వస్తుంది అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు మనకి దగ్గరలో అశ్విని హాస్పిటల్కి వచ్చి అప్రోచ్ అవ్వండి. ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ఇలా కంట్రోల్ చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హైడ్రేషన్, అంటే శరీరానికి తగినంత నీరు సరిపోవట్లేదు అని అర్థం అనమాట. సో ఎక్కువగా నీరు తీసుకోవాలి. అసలే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా నీరు అనేది ఎక్కువగా తీసుకోవాలి. 4 నుంచి 5 లీటర్లు, అంటే శరీరాన్ని బట్టి కనీసం 3.5 నుంచి 4.5 లీటర్లు. ఇంకా ఒకవేళ ఒబేస్ గా అలా ఉంటే కనీసం 4.5 లీటర్లు కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. బటర్ మిల్క్ గానీ, మజ్జిగ నీళ్ళు గానీ, లేకపోతే ఏదో ఒకటి. మామూలుగా క్రాన్బెర్రీ జ్యూస్ అనేది దొరుకుతుంది. క్రాన్బెర్రీ జ్యూసెస్ వల్ల ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.